వెల్కమ్ టు కెమిస్ట్రీ క్లాసెస్. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో ఐపీఈ 2024లో 60 అవుట్ ఆఫ్ 60 తెచ్చుకోవటం ఎట్లా అన్నటువంటి చూడబోతున్నాం. మనందరికీ తెలుసు ఫిబ్రవరి 28వ తేదీ నుండి తెలంగాణలో, మార్చి 1వ తేదీ నుండి ఏపీలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఐపీఈ 2024 మొదలు కాబోతున్నాయి. ఈ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ అయితే 60 అవుట్ ఆఫ్ 60 తెచ్చుకోవచ్చు అన్నటువంటిది ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఇంతకు ముందు వీడియోల్లో మనం ఎస్ఐలు 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఈ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ లో మనకి ఇప్పటి వరకు గ్రూప్ 14 ఎలిమెంట్స్, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, గ్రూప్ 13 ఎలిమెంట్స్, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, అలాగే సమ్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఆల్సో డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియోలో కూడా మనం మరికొన్ని క్వశ్చన్స్ అంటే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ టాపిక్ నుండి చూడబోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. ఇది టెంటేటివ్ వెయిటేజ్ ఫర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కనుకండి ఈ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ టాపిక్ కి 4+2 వెయిటేజ్ ఉంది. అంటే ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అండ్ ఒక వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ మనకి ఇక్కడ ఈ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ నుంచి వెయిటేజ్ ఉంది. సో మనకి ఈ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ టాపిక్ లో ఆల్రెడీ మనం కొన్ని క్వశ్చన్స్ చూడడం జరిగింది. మరికొన్ని వాటిని మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. Right, what is compressibility factor? Right, compressibility factor is the ratio of product PV and NRT. So ఈ PV కి NRT కి మధ్య ఉన్నటువంటి రేషియోనే మనం ఏమని చెప్తున్నాం, ఇక్కడ కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ అని చెప్తున్నాం. అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ విత్ Z. ఇట్ ఈస్ డినోటెడ్ బై Z అండ్ మ్యాథమెటికల్లీ ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ Z ఈజ్ ఈక్వల్ టు PV by RT. PV by NRT. PV by NRT. So for an ideal gas, Z value is equal to 1. And for a non-ideal gas, Z value not equal to 1. So ideal gas ki Z విలువ 1 గా ఉంటుంది. And for non-ideal gas, Z విలువ not equal to 1 గా ఉంటుంది. Next one is, what is Boyle's temperature? Right, Boyle's temperature is the temperature at which real gas obeys ideal gas law over an appreciable range of pressure is called Boyle's temperature, or this is also called as Boyle's point. So ideal gases real gases కింద ఒక రేంజ్ ఆఫ్ ప్రెషర్స్ మధ్యలో ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర ఒబే అవుతుంటాయి. ఏ టెంపరేచర్ వద్ద అయితే కనుక మనకి ఈ విధంగా జరుగుతుందో దీన్నే మనం ఇక్కడ ఏమంటున్నాం అంటే కనుక అండి బాయిల్స్ టెంపరేచర్. రైట్, ఏమని చెప్తున్నాం ఇక్కడ బాయిల్స్ టెంపరేచర్, ద టెంపరేచర్ at which real gas obeys ideal gas law over an appreciable range of pressure is called Boyle's temperature. Next one is, what is critical temperature? Critical temperature is the temperature below which gas cannot be liquefied whatever may be the pressure applied is called critical temperature and is denoted by TC. So for carbon dioxide, the TC value is 31.1 degrees centigrade. So the temperature below which gas cannot be. So critical temperature is the temperature above which, sorry, ఇందాక నేను below which అని ప్రొనౌన్స్ చేశాను, above which gas cannot be liquefied whatever may be the pressure applied. సో ఒక టెంపరేచర్ కంటే తక్కువ టెంపరేచర్ కంటే ఎక్కువ టెంపరేచర్ వద్ద ఎంత ప్రెషర్ అప్లై చేసినా సరే గ్యాస్ని లిక్విఫై చేయలేం. ఏ టెంపరేచర్ వద్ద అయితే అవుతుందో ఆ టెంపరేచర్ని మనం ఏమంటున్నాం, క్రిటికల్ టెంపరేచర్ అంటున్నాం. అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ విత్ TC. అండ్ ఫర్ కార్బన్ డైఆక్సైడ్ ఇట్స్ వాల్యూ ఈజ్ 31.1 degrees centigrade. సో క్రిటికల్ టెంపరేచర్ ఈస్ ద టెంపరేచర్ above which gas cannot be liquefied, above which gas cannot be liquefied whatever may be the pressure applied. Next, what is critical pressure and critical volume? The critical pressure is the pressure required to liquefy a gas. Liquefy a gas at its critical temperature is called critical pressure. It is denoted with PC.
and critical volume is the volume occupied by a gas at its critical temperature and pressure is called critical volume. It is noted with Vc. Write the van der Waals equation. See, in order to explain the behavior of real gases, van der Waals derived an equation by correcting two terms. One is volume correction and pressure correction. That the van der Waals equation is P plus n square A by P plus n square A by V square into V minus NB is equal to nRT. P plus n square A by V square into V minus NB is equal to nRT. So where AB are called van der Waals constants and A is the measure of intermolecular forces of attraction. A is the measure of intermolecular forces of attraction and B is the incompressibility of the gas. B is the incompressibility of the gas. Incompressibility of the gas. So A is the measure of intermolecular forces of attraction and B is the measure of A is the van der Waals constants. A is the measure of intermolecular forces of attraction. Intermolecular forces of attraction and B is the incompressibility of the gas. Incompressibility of the gas. Right? So you can make a van der Waals equation Riemann one question and write the significance of A and B. Van der Waals constants A and B is a question. Next one is how molar mass and density are related to each other. So manaku telusu ideal gas equation PV is equal to nRT, where P is the pressure, V is the volume, N is the number of moles, R is the gas constant, T is the absolute temperature. So molar mass, the number of moles is given by weight by gram molecular weight into RT. So here manaki P is equal to V ni ready తీసుకొస్తున్నాం W by gram molecular weight into RT by V. So దీన్ని కొంచెం రీఅరేంజ్ చేస్తున్నాం 1 by gram molecular weight into W by V into RT. Right? So ఇక్కడ W by V, weight by volume is nothing but density. That's why DRT by gram molecular weight. So this is the relation between density of a gas and its gram molecular weight. So next one is how many times methane diffuses faster than sulfur dioxide? How many times methane diffuses faster than sulfur dioxide? So అంటే methane sulfur dioxide కంటే ఎన్ని రెట్లు ఫాస్ట్ గా డిఫ్యూజ్ అవుతుంది, రైట్? ఇది గ్రామ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్ బేస్డ్ ఆన్ క్వశ్చన్. సో దాన్ని ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సో గ్రామ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్ బట్టి మనకి ఏం తెలుసు అంటే ఇక్కడ గ్రామ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్ బట్టి రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇట్స్ డెన్సిటీ. సో దీన్నే ఇంకొక రకంగా ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే కనుక R is proportional to 1 by square root of its molar mass. Square root of its molar mass. 1 by square root of its molar mass. So 1 by square root of its molar mass. So మనకి M1 molar mass ఉన్నటువంటి గ్యాస్ యొక్క రేట్ ఆఫ్ డిఫ్యూజన్ R1, M2 molar mass ఉన్నది R2 అనుకున్నాం. సో ఇప్పుడు దీని నుంచి ఏమని రాయొచ్చు? R1 is proportional to 1 by M1, R2 is proportional to 1 by M2. అంటే R1 by R2 is equal to ఏమవుతుందంటే M2 by M. సో ఇప్పుడు మనకి ఇచ్చిన రెండు గ్యాసెస్ కి కనుక రాసామనుకోండి, ఇక్కడ ఇది ఏమవుతుంది? R methane by R SO2 is equal to square root of molar mass of SO2 by molar mass of methane. సో మనకి తెలుసు SO2 యొక్క molar mass 1 into 32, sulfur యొక్క atomic weight 32, there are 2 oxygens and oxygen atomic weight is 16. So overall it is 64 per gram mole. And అదే మీథేన్ తీసుకుంటే కార్బన్ అటామిక్ వెయిట్ 12 and of the hydrogen atomic weight 1. So it is nothing but 16 gram per mole. అంటే ఇప్పుడు వేసామనుకోండి R methane by
RSO2 is equal to square root of 64/62. సో అంటే మీథేన్ diffuses two times faster than methane diffuses 2 times faster than సల్ఫర్ డయాక్సైడ్. ఇది మనం రాయవలసింది. సో ఇవి మనకి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ లో ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్స్, మరికొన్ని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్.